హల్లెలూయా. మన గ్రూపులో ఆల్రెడీ ప్రార్థన కూడిక ఉంది, అందరూ సిద్ధపడండి రండి అని చెప్పడం జరిగింది. మరి ఎంతమందికి ఇది చేరువైందో ఎంతమంది వరకు వెళ్ళిందో నాకైతే తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క చిత్తానుసారంగా నడుచుకొందురుగాక, ప్రభు మాటకు మాత్రమే లోబడుదురుగాక, దేవుని యొక్క వాక్యాన్ని గైకొందురుగాక, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుదురుగాక. దేవునికి స్తోత్రం. వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచన భాగం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచన భాగం. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, నీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రియులు ఆశీర్వాదంగా గృహములు ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూడికలో నీ మాటలు అయ్యా వినుచుండగా తండ్రి, నాతో మాతో అందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి ప్రియులు ఆశీర్వాదం గారి కుటుంబానికి, మూడవదిగా చేరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ, ప్రాముఖ్యంగా దైవజనులైనటువంటి దొడి సుందరరావు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో 12వ వచన భాగంలో రాయబడిన మాట, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. చాలు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటని అడిగితే, బంధకములలో పడియుండియు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున అనేక మంది పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికైనాను, అనేక మంది ఎన్నో శ్రమలు గుండా వెళుతున్నప్పటికైనాను, అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నప్పటికైనాను, వారిలో ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నిరీక్షణ. చెప్పండి ఏమి ఇచ్చాడంట? చెప్పండి ఏమి ఇచ్చాడు? నిరీక్షణ గలవారులారా. దేవునికి స్తోత్రం. దేని కొరకు నిరీక్షణ? దేని కొరకు ఆలోచన? దేని కొరకు చింతపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? అసలు ప్రభు మన జీవితాలలో ఆ నిరీక్షణ ఇవ్వడానికి గల కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. అసలు ఈ జకరియా గ్రంథం గురించి ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని బబులోను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభు ఇచ్చినటువంటి ఒక మంచి వార్త. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అప్పటికే వారందరూ కూడా బానిసత్వంలో ఉండిపోయారేమో, బబులోను సామ్రాజ్యంలో అనేకమైనటువంటి పనులకు పెట్టబడ్డారేమో, వారు అనేకమైనటువంటి ప్రయాసలు పడుతున్నారేమో. ఈ ఇశ్రాయేలు ప్రజలను ప్రభు విడిపించి ఇశ్రాయేలు దేశానికి తీసుకొస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఏమైపోయింది? ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే, అక్కడ ఉండేటువంటి గోడలన్నీ కూడా కూలిపోయాయి, అక్కడ ఉండేటువంటి మందిరం కూలిపోయింది, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయాయి. ఏమి చేయాలో తెలియట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు. అయినను వారి జీవితంలో ప్రభు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యొక్క దేశానికి, యెరూషలేము యొక్క ప్రాంతానికి వారు వెళ్ళిపోయారో, అక్కడికి వెళ్ళిపోయినప్పటికైనాను, పరిస్థితులు తారుమారైపోయినప్పటికైనాను వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఆమె. వారు ఎవరి మీద ఆధారపడ్డారు? ఈ రోజున పరిస్థితులు కొన్ని మారేసరికి కొంతమంది ఆలోచన ఏమైపోతుందంటే, పలానోళ్ళ మీదకి లేదంటే ఆధారపడితే బాగుండి కదా, వారి మీద ఒకవేళ అడిగితే బాగుండి కదా, వారి దగ్గరికి వెళ్ళి కొంచెం మన కష్టం చెప్పుకుంటే బాగుండి కదా. దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మధ్య వచనంలో ఒక అద్భుతమైన మాట పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మధ్య వచనం ఏది? స్తోత్రం. మధ్య వచనం అన్నాను నేను. స్తోత్రం. మధ్య వచనం ఏది? అది మనుషులను నమ్ముకున్నట్టు కంటే, అది మధ్య వచనం.
అటు అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, ఇటు కూడా ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ మధ్య వచనం ఏంటంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడిపోయినా, ఎవరిని నమ్ముకోకపోయినా దేవుని మీద ఆధారపడితే చాలు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి చూడండి, ఆ మాట ఏమన్నాడంట, బైబిల్లోని అత్యంత ఆశాజనకమైనటువంటి మరియు ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వచనం ఏంటంటే, నిరీక్షణ గలవారులారా మీరు ముందుకి సాగిపోండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎవరు ఏమైపోతున్నా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని శ్రమలు వస్తున్నా, ఆఖరికి కన్నీరు కాస్తున్నా, దాన్ని దిగమింగుతూ కూడా ఒక ఆశ కలిగి బ్రతుకుతున్నా చూసావా, నీ ఆశను ప్రభు తీర్చునుగాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనుషులకు ఉండేటువంటి ఆశలు అడి ఆశలుగా మారకుండా, ఆశల వలయములో చిక్కిపోకుండా నా ప్రభు మనందరిని ముందుకు నడిపించగలవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటి విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, బంధకములు మీ ముందున్నాయి, శ్రమలు మీ ముందున్నాయి, అనేకమైనటువంటి కష్టాలు మీ ముందున్నాయి. వాటిని అన్నిటిని బట్టి పక్కన పెట్టి నిరీక్షణ కలిగిన వారిగా మనం ముందుకి కొనసాగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, బబులోను చెర నుండి వారు ఎప్పుడైతే ప్రభు వారికి విడుదలనిచ్చాడో, అనేకమైనటువంటి దశాబ్దాలు, అనేకమైనటువంటి సంవత్సరాలు ఆ బబులోన్లో పడిపోయినటువంటి, ఆ చెరలో ఉండిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ మరలా ప్రభు విడిపించినట్లుగా ఈరోజు ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, నడిపించునుగాక, ప్రతి పరిస్థితులన్నీ నా ప్రభు మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బంధకములలో పడి ఉండి క్రీస్తు కొరకు ఆ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్న చూసావా, అప్పుడు నడిపిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరొక మాట చెప్తాను చూడండి. ఇందులో ఏమంటున్నాడంటే, స్వదేశానికి తిరిగి వచ్చినప్పటికైనాను, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినప్పటికైనాను ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు, వెనక్కి వెళ్ళాలో తెలియట్లేదు. అయినను వారికి ఆలోచన వచ్చింది, ఒరే ప్రభు మనల్ని విడిపించాడు రా, కోరేషు కాలంలో, ఆ కోరేషు యొక్క రాజు కాలంలో ఆయన మనల్ని నడిపించాడు గనక, మనల్ని విడిపించాడు గనక ఇంకెన్నడూ కూడా బబులోను సామ్రాజ్యానికి వెనక్కి తిరిగి చూడకూడదు. ఆమేన్. ఆమేన్. ప్రభు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఆమేన్. నేను అంటాను, మీరు ఇక్కడికి రావడం మంచిదే. ఆమేన్. ఇక్కడి నుంచి మరలా వెళ్ళిపోవడం కూడా కొన్ని అనుభవం నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటాం? దేవునికి స్తోత్రం. అనుభవం లేనిదే మనకి ఏది కూడా నేర్చుకోవడానికి ప్రభు సహకరించడం. ఆమేన్. నేను ఒక పుస్తకంలో చదివింది ఏంటంటే, ఇశ్రాయేలు రండి అరే కొంచెం జరిగి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటించినట్టుగా ఆ కనాను దేశానికి నడిపించలేడా? ఇటు వచ్చి స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయనని పాడండి. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, నా శైలమా, నా ప్రభువా, నా యేసయ్యా, నా కీడమా, నా శైలమా, నిన్ను విడువను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము. దేవునికి స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ఇప్పుడు బంధకాలు వచ్చాయని విడిచిపెట్టేశాడా? స్తోత్రం. నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించాడండి. ఒక్క క్షణంలో దాటించలేదా? హర్షిని గారు అంటున్నారా? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక్క క్షణంలో ఆ ఎర్ర సముద్రం దాటించాడు. ఆమె ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఆ కణానికి తీసుకెళ్ళలేడా? మరి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు మనకి ఏది నేర్పించినా ఒక పాఠాన్ని నేర్పించుకుంటూ తీసుకెళ్తాడు. అది నేర్చుకుంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుకొని క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. ఆమేన్. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇబ్బందులు నేనే అనుభవించాలా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు అని అనుకుంటూ వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఆధారపడడం కంటే ప్రభు మీద ఆనుకొని, ప్రభు నువ్వు నాకు ఏది ఇచ్చినా
భక్తుడు అంటున్నాడు, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమన్నా నిన్ను స్తుతిస్తాను, నేనేమైనా ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా అడియా నేనేమైనా ప్రభువా దేవునికి స్తోత్రం. అంతగా ఎదురు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు మళ్ళీ విడిపించడా? ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. 5 సంవత్సరాల పాలన ఎప్పుడు పోతుందా అని చూస్తాం. మంచి పాలన ఎప్పుడు వస్తుందా ఈ చూస్తాం. కానీ దేవుడు నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు కదా, దేవుని సన్నిధానంలో నేను ఇంకెంతగా ఎదురు చూడాలి? ఆమె చూడద్దా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఏ పెళ్ళికి వెళ్ళినా చివరిలో పాట పాడతా. ఏం పాటది? దేవునికి స్తోత్రం. నేను ఏ పెళ్ళికి వెళ్ళినా, క్రైస్తవ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చివరిలో పాట పాడి భార్యాభర్తలకి చెప్పి వచ్చేస్తాను అంతే, పాట పాడి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, అమ్మ ఆయన కొడతారేమో, తట్టుకోవాలమ్మా. అయ్యో ఏది చేసినా సరే ఒకవేళ వాళ్ళ కోపం ఈ మీద, ఈ కోపం అటు మీద, ఒకవేళ మీ వారు వచ్చారని వాళ్ళు వారు వచ్చారని ఎదురు చూడక్కర్లేదు, అటు ఇటు ఏం వండక్కర్లేదు, చాలా జాగ్రత్తగా. దాని అర్థం ఏంటి? నువ్వు ఎదురు చూస్తే నీకోసం పట్టుచీర తెస్తాడు. అలక మానేయమ్మ, అన్నం వండమ్మా. ఆమె ఈ రోజున అలకలేవా? మాట్లాడరేంటండి? భర్త మీద అలిగితే రేపో మాపో నీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి, అమ్మాయి అది కాదమ్మాయి ఆమె ఇప్పుడే పాపం బజార్కి వెళ్ళి వచ్చారు అన్నయ్య గారు, మొత్తం కుటుంబం అంతా తీసుకొని వెళ్ళారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కుటుంబం రాలా. దేవునికి ఇస్తాం చెప్పరేంటి? నేను అడిగేసా, అక్క వస్తారా అంటే నా ఇంకా ఆయన ఇంకా చూద్దాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున దేవుని మీద అలక చేసి దేవుని సన్నిధి మానేస్తూ ఉన్నారు. ఆమేన్. నాన్నగారు ఎప్పుడో మాట చెప్తారు, ఆకాశం మీద కోపం వచ్చి ఉమ్మేస్తాం అంటే. ఆకాశం మీద కోపం వచ్చి ఉమ్మేత్రం అంటే చెయ్యి ఏంటి ఆకాశం అని ఎవరి మీద పడుతుంది? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, ఎదురు చూపులో నా ప్రభు వారికి నిరీక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఇచ్చే దేవుడు మరొక మాట అంటున్నమాట ఏంటో తెలుసా? ఇదిగో మీ కోటను మరలా ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. రెండో మాట, 1 నిరీక్షణ వచ్చండి, 2 మీ కోటలో మరలా ప్రవేశించండి. అది మీదే. అది ఎవరిది చెప్పరేంటండి? చూడండి, మీది అంటున్నారంట, మందండి. కోట ఎవరిది? మందే. నీ కోటలోనికి నువ్వు వెళ్లకుండా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సన్నిధానం నువ్వు వెళ్లకుండా, నీ కుటుంబంలోనికి నువ్వు వెళ్లకుండా, నీ పని ఏది నువ్వు చేసుకోకుండా ఎవరో మన పని చేస్తారని ఎదురు చూడకు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు మరలా నీ కోటలోనికి ప్రవేశించు. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, ఏ శ్రమను చూసి ఆగిపోయావో, ఏ ఇబ్బందులు చూసి ఆగిపోయావో, ఏ కష్టం చూసి ఆగిపోయావో, అంత మాత్రం ఆగిపోవద్దు. నీ ముందు ఉన్న ప్రయాణాన్ని కొనసాగించు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిర్గమకాండం 15 అధ్యాయంలో ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరగా వచ్చేసారు. ఇంకా వెళ్ళిపోతున్న సంతోషములో ఉండిపోయారు, ఆనందములో ఉండిపోయారు. ఎప్పుడైతే సాగిపోతూ ఉన్నారో ఒక్కసారిగా సముద్రం చూసి ప్రయాణం ఆగిపోయింది. ఆమేన్. ప్రయాణం ఏమైపోయింది? ఆగిపోయేసరికి వీళ్ళందరూ కూడా సనుక్కుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే మోషే దైవజనుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా ఏం చేయాలనంటే, ఆ మోషే దైవజనుడితో ప్రభు చెప్పిన మాట, ముందుకి సాగిపోవడి. ఎక్కడికి వెళ్ళాలి? మన ముందున్న ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ప్రభు నీ ముందు ఉన్నాడు కనుక నీ ప్రయాణం ఎప్పుడు కూడా అడ్డంకులు వచ్చినా ఆగకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సాగిపోవడి. ఇదిగో నీ ముందు నిలబడినటువంటి ఏ శత్రువు అయినా సరే నా ప్రభు తొలగింపజేసి, నీ అడ్డును తొలగించి నీ ముందున్న ప్రయాణములో నిన్ను నడిపించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. అంధకారమే దారి మూసి
వచ్చిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నడిపిస్తాడు ఆ దేవుడు శ్రమలోనైనా నడిపిస్తాడు ఆ దేవుడు దేవునికి స్తోత్రం. ఆయన మన ముందున్నటువంటి ఏ మార్గమనైనా సరే సరళం చేయగలడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మగారి వెళ్ళేటువంటి ప్రయాణంలో కానివ్వండి, వారికి ఇంటి పరిస్థితి కానివ్వండి, ఏదైనా సరే ప్రతి అప్పుల భారము నుంచి ఆయన మాత్రమే తీర్చగలడు. ఎంత అప్పు ఉందో మనకు తెలియదు, కానీ ఏ అప్పు అయినా సరే ఆయన మాత్రమే. ఎప్పుడు నువ్వు కష్టపడినప్పుడు ఆమేన్. నీకు కష్టపడేటప్పుడు ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలముని ఇస్తాడు. నీకు ఏది కావాలో అన్ని రకాలుగా ఆయన ఎంతో సహాయం చేస్తాడు. నువ్వు ఏమీ చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, గాల్లో దీపం పెట్టి ప్రభువా నువ్వే దిక్కంటే ఆయన అంటాడు, నేను కూడా ఏం చేయలేను రా బాబు. ఆమేన్. కష్టపడాల్సిన సమయంలో దాచుకోవలసిన సమయంలో ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంతమంది కష్టపడే సమయంలో పడుకుంటారంట, ఖర్చు పెట్టాల్సిన సమయంలో మాత్రం ముందే వస్తారంట. నేను ఖర్చు పెడితే నాకు ఇవ్వచ్చు కదా అధికారం. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సొలొమోను గ్రంథకర్త చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఓ సోమరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నాకు తెలిసి జంతువులన్నీ కూడా పోట్లాడుకుని ఉంటే చీమల దగ్గరికి వెళ్ళమంటాడేంటి? అసలు చీమ నాకంటే బలమైందా, తెలివైందా, గొప్పదా, అసలు నాకంటే శక్తిమంతుడిదా? అసలు ఏది లేదు. అటువంటి చిన్నదాని దగ్గరికి వెళ్ళమంటాడేంటి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అనుకున్నాను ఈ జంతువులన్నిటిని కూడా ఈ చీమ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటాడు దేవుడు. ఆ చీమను చూడు, కష్టకాలంలో, కన్నీళ్ళ సమయంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో ఎలా పనిచేస్తున్నాయి చూడు, ఎలా తింటున్నాయి చూడు, ఎలా గూళ్ళు కట్టుకుంటున్నాయి చూడు. మరి మనిషిగా ప్రభు నీకు ఎంతో అధికారం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. మరి మీరేం చేస్తున్నారు? ఆమేన్. చెప్పండి హల్లెలూయా గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే ఆ బబులోను సామ్రాజ్యంలో బందీలుగా ఉండిపోయారో, ఇప్పుడు ప్రభు మీకు స్వతంత్రత ఇచ్చాడు. ఈ స్వతంత్రత పొందుకొని మీ కోటలలో ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీ ఆశను సిగిరింపజేసిన దేవుడు మరలా నిన్ను నీ ప్రాంతం ఒక మహారాజుగా, ఒక యోధురాలిగా, లేదంటే ఒక జయశీలుడిగా నా ప్రభు నేను చేయనుగాక. ఆమేన్. చేస్తాడు, చేయడా? అది నీ కోట, అది నీ పని, నీ ఇష్టం. ప్రభువు నిన్ను ప్రవేశింపజేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం లోబడవలసిందే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నటువంటి మరొక మాట, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. మరి ప్రవేశిస్తే ఏం చేస్తారు దేవుడు? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? ఇదిగో భయంలో ఉన్న నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను సురక్షితంగా కాపాడతాడు. కాపాడిన దేవుడు మరలా నీకు ఏం చేస్తాడంట? రెండంతలుగా మీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయిన దానికంటే, ఆమేన్. రెండు మాట అన్నాడు, అనుభవించిన శ్రమల కంటే. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ యోబుని తీసుకోండి. ఈ యోబు చేసినటువంటి భక్తి విధానంలో అతడు ఎప్పుడైతే శ్రమలు వచ్చాయనో, బాధలు వచ్చాయనో, దేవుని దూషించి చచ్చిపోమని చెప్పినటువంటి భార్య మాట వినక, లోబడక, అంగీకరించక, చెవియొగ్గక, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతం చొప్పున అలాగే ఆ బూడిదలో కూర్చొని ఆ పుండ్లన్నీ గోకుకుంటూ అలాగే రెసికారిపోతున్నా అలాగే ఉండిపోయి దేవుని కొరకు ఎదురు చూశాడు తప్ప ఇంకెంత మాత్రం కూడా ఎవరి మాట వినలా. హల్లెలూయా. ఇప్పుడు ఏం పొందుకున్నాడు? రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆమె ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంట? రెండంతలుగా మేలు చేస్తాను. ఎవరు చేస్తారు? గడిగి చెప్పండి అమ్మా. ఎవరు చేస్తారు? దేవుడు ఏం చేస్తాడు? మేలు. ఈ రోజున
నువ్వు కీడు అనుభవిస్తున్నావేమో, బాధలు అనుభవిస్తున్నావేమో, ఏం చేయాలో తోచట్లేదేమో, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదేమో. నా ప్రభువు మరలా నీ జీవితంలో ఆయన నిన్ను మరలా కోటలోనికి ప్రవేశించమన్నాడు. ఆయన తన సన్నిధానికి రమ్మంటున్నాడు. ఆయన తనతో ఉండమంటున్నాడు. ఎప్పుడైతే ఆయనలో ఉంటావో ఆయన నీకు రెండంతల మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడైతే కాదు. విడిచిపెట్టాడు ఆయన, మర్చిపోడు ఆయన. దేవునికి స్తోత్రం. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు విడనాడచ్చు, మనుషులు త్రోసివేయచ్చు, అయిన వారు దూరం అవ్వచ్చు, బంధువులు దూరం అయిపోవచ్చు. ఎవరు దూరమైనా నిన్ను నడిపించగలిగిన సమర్థుడు నీకు రెండంతల మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏలియా ఎలీషా కలిసి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి ఏలియా వెళతా ఉంటుంటే ఏలియాను అనుసరించుకుంటూ వచ్చినటువంటి ఎలీషా ప్రవక్త, అయ్యా మీరు ఎక్కడికి వెళతారో నేను కూడా అక్కడికి వస్తాను. ఆమె అప్పుడు ఏలి అన్నాడు, నాయన ఊరుకు అయ్యా, దేవుడు నన్ను బేతేలికి రమ్మన్నాడు, బేతేలు దగ్గర నుంచి నన్ను కొనిపోతాడంట, నువ్వు వద్దులయ్యా, అక్కడున్న శిష్యులతో నేను మాట్లాడి వెళ్ళిపోతానంటే ఈయన అన్నాడు, లేదు లేదు, యెహోవా జీవంతోడు ఖచ్చితంగా నేను నీతో వస్తా. పోలేరు బాబు, ఏం దగ్గర నాతో రారా, తీసుకెళ్ళాడు. రెండోసారి కూడా అక్కడికి వెళ్ళి మరలా అక్కడి నుంచి ప్రభు మాట ప్రకారంగా ఏలే చెప్తున్నమాట, అయ్యా ఎలీషా, ఇదిగో ప్రభు నన్ను ఇప్పుడు ఎరుకోకి వెళ్ళమంటున్నాడు అంటే ఇప్పుడు ఈయన అంటాడు, వద్దు నాయన, నేను కూడా నీతో పాటు వస్తా. ఆమె అసలు ఈ మాట ఎవరంటారు చెప్పండి? చిన్నప్పుడు వెరీ గుడ్. ఎవరంటారు? పిల్లలు. అమ్మ నేను నీతో వస్తా. అమ్మ అంటది వద్దు, ఎనదో. 5 ఏళ్ళు పడిన తర్వాత, 5 ఏళ్ళు వేసిన తర్వాత అప్పుడేంటది. దేవునికి స్తోత్రం. కొడుకు అంటాడు, నానా నీతో వస్తా. వద్దురా బాబు, అన్ని ట్రాఫిక్ ఉంటుంది, వద్దు. అయ్యారు అలాగే అన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. కుటుంబం తెలిపారండి. ఎక్కడికండి? శాంతకే. పడక నాకంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా నేను కరెక్ట్గా బండి ఎక్కడైతే ఆపిన పాపం అన్నీ తీసుకొచ్చి నా దగ్గరే ఆపాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నగారు చెప్పుంటారు వద్దురా అని, ఆయన ఇలా అంటారు, ఏం పర్లేదురా నాన్న వచ్చేద్దాం. ఆమె గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు నీ జీవితంలో రెండంతల మేలు చెయ్యాలి అంటే ఆయనతో నువ్వు ఉండాలి. ఆమేన్. యోబు ఉన్నాడు, ఆయన మరణం కొరకు ఆయనతోనే ఉన్నాడు. ప్రభు యొక్క ఆశీర్వాదం ఎలా ఉందంటే ఇదిగో ఆ దేశంలో యోబు కుమార్తెనంత సౌందర్యవతులు మరొకరు ఎవరు కూడా. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. 1, నిరీక్షణ కలిగిన వారిలాగా ఉండండి ఎప్పుడు బంధకాలలో. 2, ఈ నిరీక్షణ మీ జీవితంలో ఏం చేస్తుందంటే మిమ్మల్ని కోటలోనికి ప్రవేశింపజేస్తుంది, అనగా దేవునిలోనికి ఇంకా మిమ్మల్ని నడిపిస్తా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు అంటాడు, ఆయనే నా కోట, ఆయనే నా శృంగము, ఆయనే నాకు ఆశ్రయదుర్గం, ఆయన తప్ప ఎవరు కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 3వ మాట, ఆయనతో మనం ఉన్నప్పుడు, నిరీక్షణ గలవాళ్ళలాగా బ్రతుకుతున్నప్పుడు ఆయన రెండంతల మేలులు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్న మీ అప్పులు త్వరగా తీరిపోతాయి, ఉన్న మీకున్నటువంటి ప్రతి అవసరతలను కూడా ప్రభు తీరుస్తాడు. ఇక ముందుకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇందాక చిన్న కుమారుడు గురించి చెప్పారు, పెద్ద కుమారుడు గురించి చెప్పారు, తర్వాత కుమార్తె గురించి చెప్పారు, తర్వాత ఇంటి గురించి చెప్పారు, తర్వాత అయ్యగారి గురించి చెప్పారు. ఎన్ని చెప్పారు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మన జీవితాల్లో ఒక్కొక్క కార్యం జరిగినప్పుడు మనందరం దేవునికి మరింత దగ్గరగా బ్రతుకుదుము గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? అందరూ విడిచిపెడతారు, అందరూ మనకు దూరం అవుతారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను. నేను కాదండి అనలా, నేనే. దేవునికి స్తోత్రం. నేనే మిమ్మల్ని తప్పిస్తాను, నేనే మిమ్మల్ని కాపాడుతాను, నేనే మీకు తోడుగా ఉంటాను. ఐయామ్ ద ఐయామ్. నేనే దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు నీ జీవితంలో ఏం చేస్తారంటే 1, నిరీక్షణ ఇచ్చాడు. 2, ఆయనని తన కోటలో ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. 3, రెండంతల మేలు మీ జీవితాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. ఆనాడు స్త్రీల ప్రజలకు చేసిన దేవుడు ఈరోజు మనకు కూడా చేయను గాక, మన జీవితాలు జరిగించును గాక, మనల్ని అందరినీ హెచ్చించును గాక, ప్రతి అవసరతలన్నీ ప్రభు తీర్చును గాక. ప్రభు ఈ మాటలు మనం వినికుల్లో దీవించును గాక. అందరూ మోకరించిన చిన్న ప్రార్థన చేద్దాం. తదుపరి మరొక ప్రసంగం మన మధ్యలో ఉంది. అందరు కాళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చెప్పబడినటువంటి వాక్యం కొరకు మన ప్రియులు యవనస్తులు శ్రీమంతుడి గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి ఉన్నాను ప్రభా. నీ కుటుంబం ప్రభా, నీ నిరీక్షణ కలిగిన ప్రభా, హల్లెలూయా. సహాయం చేసిన తండ్రి నీకే స్తుతులు చేస్తూ ప్రభా, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన సహాయం చేసిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం లేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా ఆనందగా హల్లెలూయా. ఇచ్చిన మంచి బిడ్డ దయచేసిన తండ్రి నీకు లెక్కలు చేస్తూ నీకే మహిమ ఘనత ప్రమాణం చేస్తూ ఏసీ అతి పరిశుద్ధమైన ప్రార్థన పరమాత్మ. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు సుందరవయ్య గారు పాడతారండి. సుందరవయ్య గారు